హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మా ఆంటీ రుచులు బై రాజీరామ్. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే నోట్లో వెన్నలా కరిగిపోయే కొబ్బరి స్వీట్ చేయబోతున్నానండి. మనకి ఇంట్లో పచ్చి కొబ్బరి మిగిలిపోయినప్పుడు ఏం చేయాలో తెలియకపోతే ఇలా కొబ్బరి జున్ను ప్రిపేర్ చేశారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కొబ్బరి జున్ను ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదండి. మూడు పదార్థాలతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎక్కువ సమయం కూడా పట్టదండి. చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసేస్తారండి. అంత టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా కొబ్బరి జున్ను ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫుల్గా ఒక కొబ్బరికాయని పగలగొట్టి తీసుకోండి. కొబ్బరికాయని పగలగొట్టి తీసుకున్న తర్వాత పైన బ్రౌన్ పార్ట్ని తీసేసుకోండి. తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కొబ్బరి ముక్కలన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఏదైనా కప్పు కొలతతో కొలిచి తీసుకోండి. కొబ్బరి ముక్కలు ఏ కప్పు ఉంటే ఆ కప్పుతో కొలుచుకొని ఇలా మిక్సీ జార్లోకి తీసుకోండి. నేను తీసుకున్న ఈ కొబ్బరి ముక్కలు 2 కప్పుల వరకు అయ్యాయండి. మిక్సీ జార్లోకి కొబ్బరి ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ముందుగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్న తర్వాత ఇందులోకి 2 కప్పుల వరకు నీళ్ళని వేసుకోండి. ఇందులో కొబ్బరి నీళ్ళని వేసుకోవచ్చు, ఉట్టి నీళ్ళని వేసుకోవచ్చండి. అయితే 1 కప్పు వరకు కొబ్బరి వాటర్ వేసాను, 1 కప్పు వరకు నార్మల్ వాటర్ వేసానండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి నీళ్ళు వేసుకున్నాక. ఇప్పుడు కొబ్బరి పాలు తీసుకోవడం కోసం ఒక గిన్నె పైన జల్లెడ పెట్టుకోండి. మనం గ్రైండ్ చేసుకున్న ఈ మొత్తటి కొబ్బరి పేస్ట్ అంతా ఆ జల్లెడలో వేసేసుకోండి. జల్లెడలోకి తీసుకున్న తర్వాత స్పూన్తో ఇలా స్ప్రెడ్ చేసామంటే కొబ్బరి పాలు అనేవి ఈజీగా వచ్చేస్తాయండి. స్పూన్తో లైట్గా ప్రెస్ చేసామంటే కొబ్బరి పాలు అనేవి ఈజీగా వచ్చేస్తాయండి. ఇలా కొబ్బరి పాలన్నీ పిండి తీసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ ఏమి వేయవలసిన అవసరం లేదండి. ఇలా పిండుకున్న కొబ్బరి తురుముని కొబ్బరి ఉండలైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి. లేకపోతే ఎండలో ఎండబెట్టుకొని డ్రై కోకోనట్ పౌడర్ అయినా తయారు చేసుకోవచ్చండి. ఇలా పిండుకున్న పాలు అనేవి చూసారు కదండి, మరీ పల్చగా కాకుండా చిక్కగా వచ్చాయి కదా. ఇలా తీసుకున్న పాలను ఇంకొక గిన్నెలోకి వేసుకోండి. మొత్తం పాలన్నీ గిన్నెలో వేసేసుకుంటా లాస్ట్ని కొద్దిగా పాలు విడుకోండి. ఏ కప్పుతో అయితే కొబ్బరి ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు కొబ్బరి ముక్కలు అయితే 2 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలండి. అదే కప్పుతో పావు కప్పు వరకు కార్న్ఫ్లోర్ని తీసుకొని ఈ కొబ్బరి పాలలో వేసుకొని గడ్డలేమి లేకుండా ఒకసారి బాగా కలుపుకోండి. గడ్డలు అనేవి ఎక్కడా లేకుండా బాగా కలుపుకున్న తర్వాత ఈ కొబ్బరి పాలలో వేసేసుకోండి. మనం మొత్తం పాలలో కార్న్ఫ్లోర్ పిండిని కలిపేసామంటే కార్న్ఫ్లోర్ పిండి అనేది గడ్డల్లాగా ఉండిపోతుందండి, అసలు కలవదు. అందుకే కొద్దిగా పాల్లో కలుపుకొని ఇందులోకి తీసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి స్వీట్నెస్కి తగ్గట్టుగా మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు వరకు పంచదారని అయితే వేసుకోండి. స్వీట్ ఇంకా తక్కువగా తినాలి అనుకుంటే ఒక అరకప్పు వరకు వేసుకోండి. నేనైతే 3/4 కప్పు వరకు వేసుకున్నాను. ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోండి. వెంటనే మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కలుపుతూ ఉడికించుకోవాలండి. మనం కార్న్ఫ్లోర్ పిండిని వేసాం కాబట్టి తొందరగానే దగ్గర పడిపోతుందండి. ఈ ప్రాసెస్ అంతా 5 నిమిషాల్లో అయిపోతుంది కాబట్టి దగ్గరుండి కలుపుకుంటూ ఉడికించాలండి. ఇలా 2 నిమిషాలకే కలుపుతూ ఉడికించామంటే కొద్దిగా దగ్గర పడిపోతుందండి. ఈ టైంలో మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కలుపుకుంటూ ఉడికించుకోండి. ఈ టైంలోనే మీకు కావాలి అనుకుంటే ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే యాడ్ చేయట్లేదు. ఆ కొబ్బరి ఫ్లేవర్ అనేది తెలియాలంటే ఇలాగే చేసుకోవాలండి, యాలకుల పొడి అవసరం లేదు. టైంలో మీరు ఏమాత్రం కలపపోయారంటే మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి బాగా కలుపుతూ ఉండాలండి. చూసారు కదా, కలుపుకుంటూ ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిందంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన నుంచి పెట్టుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మనకి ఈ కొబ్బరి జున్నుకు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలండి. మనకి అలాగని పలుచగా ఉండకూడదు, అలానే గట్టిగా కూడా ఉండకూడదండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలండి. ఇప్పుడు దీన్ని మనం ఒక గిన్నెలోకి తీసుకుందామండి. ఇక్కడ నేను ఒక స్టీల్ బాక్స్ తీసుకున్నాను. అందులోకి మొత్తం అంతా వేసేసుకుంటున్నానండి. ఇలా స్టీల్ బాక్స్లోకి వేసుకుంటే ఈజీగానే ఊడొచ్చేస్తుందండి. లేదు అనుకుంటే మీకు అక్కడ గాజుది ఏమైనా ఉంటే అందులో కూడా వేసుకోవచ్చండి. అంతా సమానంగా వచ్చేటట్టు బాక్స్ని ఇలా ట్యాప్ చేసుకోండి. ఇలా చేసుకున్నాక బాక్స్ పైన కప్పు పెట్టేసుకొని ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. నేను 2 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకున్నానండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, చేతికైతే అంటుకోలేదు. ఇప్పుడు దీన్ని డిమోల్డ్ చేసుకుందామండి. ప్లేట్ తీసుకొని ఇలా ట్యాప్ చేసామంటే ఈజీగానే ఊడొచ్చేస్తుందండి. చూసారు కదండి ఎంత ఈజీగా ఊడొచ్చేసిందో బాక్స్ నుండి.
ఇప్పుడు గార్నిష్ కోసం దీనిపైన కొద్దిగా బాదం, ట్యూటీ ఫ్రూట్స్‌ని పెట్టి డెకరేషన్ చేసుకున్నామంటే చాలా అందంగా కనిపిస్తుందండి. అంతేనండి, మొత్తం ప్రాసెస్ అంతా 5 మినిట్స్‌లో అయిపోయిందండి. ఎంత ఈజీగా చేసుకున్నామో టేస్ట్ కూడా అంతే బావుంటుందండి. ఇలా చాక్‌తో పీసెస్ కట్ చేసుకొని తిన్నామంటే అలా నోట్లోకి వెళ్ళిపోతుందండి. వెన్నలా కరిగిపోతుంది. అంత టేస్టీగా ఉంటుంది. ఇంత టేస్టీగా ఉండే ఈ కొబ్బరి జున్నుని మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్‌గా ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీరే కాకుండా మీ ఫ్రెండ్స్‌కు, మీ రిలేటివ్స్‌కి కూడా షేర్ చేయండి. మరెన్నో సింపుల్, టేస్ట్, క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.